వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డిని మద్యం కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచడం జరిగింది. దీనికి సంబంధించి కోర్టు కొన్ని స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చింది. ఆయన పార్లమెంట్ మెంబరు వై కేటగిరీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి కొన్ని ప్రావిజన్స్ అయితే కోర్టు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. వాటిని కూడా ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయలేదనే ఆరోపణలు అయితే వస్తున్నాయి. దీనికి సంబంధించి అడ్వకేట్స్ ఏం చెప్తారు చూద్దాం. సార్, కోర్టు డైరెక్షన్ ఇచ్చినా సరే ప్రభుత్వం కానీ జైలు అధికారులు కానీ వాటిని కూడా ఇంప్లిమెంట్ చేయకపోవడం ఏంటి? రెండోది, ఏ డైరెక్షన్స్ కోర్టు ఇచ్చింది, ఏమి ఇంప్లిమెంట్ కాలేదు? అదే ఏ రోజైతే రిమైన్ టైంలో స్పెసిఫిక్గా కోర్టుకుంటారు. ఆయన వై కేటగిరీ పర్సన్ కాబట్టి ప్రజెంట్ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. ఆయన వై కేటగిరీ సెక్షన్లో ఉన్నారు కాబట్టి ఆయన కొన్ని ఆయనకి మెడిసిన్స్ కానీ లేదా సపరేట్ రూమ్ మార్కెట్ ఇమ్మని చెప్పేసి మెడిసిన్స్ ప్రొవైడ్ చేయమని చెప్పేసి ఆయన కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేయమని చెప్పేసి ఆ రోజు రిమైండ్ రిపోర్ట్లో స్పెసిఫిక్గా కోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు వరకు సెంట్రల్ జైలు వారు అయితే ప్రొవైడ్ చేయలేదు. దాని మీద మళ్ళీ నిన్న మేము కోర్టుగా వెళ్ళడం జరిగింది. కోర్టు వారు స్పెసిఫిక్గా మేము ఏమైతే కావాలో అడుగుతున్నామో వాటి మీద కూడా ఈరోజు ఆర్డర్ వేసి ప్రొవైడ్ చేయమని జరిగింది. దాని మీద అబ్జెక్షన్స్ ఉంటే వీళ్ళు సెంట్రల్ జైలు వారిని ఈరోజు చెప్పుకోమని కోవడం జరిగింది. కాబట్టి ఈరోజు మేబీ ఈవినింగ్ వరకు ఆర్డర్ వస్తాను మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈ కల్పించాల్సి కూడా మినిమం ప్రొవిజన్స్, ఫుడ్ కానీ, మెడిసిన్స్ కానీ, పడుకోవడానికి ఏర్పాటు కానీ, లేదంటే పార్లమెంట్ మెంబర్ కాబట్టి టీవీ కానీ ఈ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది కదా. అవి కూడా ప్రొవైడ్ చేయకపోవడం కారణం ఏమన్నా ఉంటుందా? అంటే ప్రభుత్వం యొక్క ఇన్స్ట్రక్షన్స్ మీద ఏం జరుగుతుంది అనేది మేమైతే ఖచ్చితంగా అనుకుంటున్నాము. అది మేము కోర్టు అందుకే వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి మేము కోర్టు వారిని మళ్ళీ కోర్టును ఆశ్రయించాము. కోర్టు వారు డిఫరెంట్గా ఈరోజు మాకు ఆర్డర్ ఇస్తారు, పర్మిషన్ వస్తాను తప్పకుండా మేము భావిస్తున్నాము. ఇప్పుడు ఆయన ఆరోగ్యానికి సంబంధించి కానీ ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్ కానీ ఏమైనా రిలీజ్ చేస్తారా, లేదా రోజు చెకప్ జరుగుతుంది, ఏం జరుగుతుంది? అది సార్ అయితే ఈరోజు మేము కలిసిన బట్టి సార్ అయితే చాలా వీక్గా ఉన్నారు, మనిషి అయితే చాలా వీక్గా ఉన్నారు. ఫుడ్ విషయంలో ఫుడ్ కూడా కొంచెం ఆయనకి అదే హెల్త్ ఇష్యూ ఉన్న వల్ల ఫుడ్ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉందని చెప్పడం జరిగిందండి. బయట నుంచి ఫుడ్ తీసుకెళ్ళడానికి ప్రావిజన్ ఉంది కదా? ప్రావిజన్ ఈరోజు ప్రజెంట్ ఉంది. ఈ రోజు అయితే ఇంకా కల్పించలేదు, జైలు వారు అయితే ఇంకా కల్పించలేదు, అవకాశం లేదు. ప్రభుత్వం దీనికి అడ్డు చెప్తుందా? ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తుందా? అంటే ఈ అవకాశం కల్పించడానికి కోర్టు డైరెక్షన్ వచ్చారు, ప్రభుత్వం నిలిపేస్తున్నా, ఏం జరుగుతుంది అసలు? ఎందుకు జైలు అధికారులు వెంటనే న్యాయస్థానం ఉత్తర్వులను అమలు చేసిన బాధ్యత వాళ్ళ మీద ఉందండి. అది సెంట్రల్ జైలు వారు చెప్పాలి. ఈరోజు సాయంత్రం వరకు చూసి అంతే వెయిట్ చేసి అంతే కాని పక్షంలో డిఫరెంట్గా మళ్ళీ కోర్టును ఆశ్రయిస్తాం. హైకోర్టులో జిల్లా మనం అక్కడ విజయవాడలో కోర్టులో వేయడం జరిగింది, ఏసీబీ కోర్టులో వేయడం జరిగింది. వాళ్ళు స్పెసిఫిక్గా మనకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది అవన్నీ ప్రొవైడ్ చేయమని. అందులో ఏం వస్తున్నాయి ఏం లేవని సార్ని కూడా ఈరోజు మిథున్ రెడ్డి గారిని కలుసుకొని అడగడం జరిగింది. అవి ఏమి కూడా కోర్టు ఆర్డర్ ప్రకారంగా ఏమీ కూడా లేవు ఆయనకి. అదే మళ్ళీ కోర్టు వారు తెలియజేయడం జరుగుతుంది. అడ్వకేట్ ములాఖాత్కి సంబంధించి మీరు వెళ్ళి కలవడానికి ఏమైనా అడ్డంకులు ఉన్నాయో? నేరుగా అడ్వకేట్లు కానీ కుటుంబ సభ్యులు కానీ ములాఖాతులు కలవడానికి అవకాశం ఉంటుంది? అది మేము జనరల్గా ములాఖాత్ అయితే వీక్లీ 3 ములాఖాలు జనరల్ దాంట్లో ఉంటాయి. మేము అట్లా కాకుండా 4 ఫ్యామిలీ మెంబర్స్ని వాళ్ళని కలవడం కోసం వీక్లీ 5 అడిగాము. అట్లా కాకుండా 2 అడ్వకేట్స్ని, మా ప్యానల్ అడ్వకేట్స్ ఇద్దరిని ఈ పర్పస్ ఆఫ్ మన దీని మీద బెయిల్ ఇన్స్ట్రక్షన్స్ కోసం దానికోసం ఇచ్చిన వీక్లీ 2 or 3 కలవడం కోసం 2 అడ్వకేట్స్ ప్రొవైడ్ చేయమని మనం పర్మిషన్ ఇవ్వమని కోర్టు వారిని అడగడం జరిగింది. కోర్టు వారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. జైల్లోకి వచ్చిన మొదటి రోజు బీపీ, ఆక్సిజన్ ఇతర చెకప్ చేయడం జరిగింది. ప్రతిరోజు రెగ్యులర్గా జరుగుతాయి. ఎవరు చేస్తారు అవి? మా కోర్టు వాళ్ళకున్న డిస్పెన్సరీ ప్రకారంగా సెంట్రల్ జైలు వాళ్ళు చేయగల బాధ్యత వాళ్ళకు ఉంది. చేయాలి రెగ్యులర్ చేయాలి. మీరు చూసినప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? సార్ అయితే చాలా వీక్గా ఉన్నారండి, వీక్గా ఉన్నారు. ఇదే విషయాన్ని కోర్టు కూడా తెలియపరుస్తాం, తప్పకుండా తెలియజేస్తామని ఈరోజు అది తెలుసుకోవడం గురించి ఇంటర్వ్యూ పెట్టడం జరిగింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించి కోర్టు స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చింది. కొన్ని మినిమం ప్రావిజన్స్ వై కేటగిరీలో ఉన్న వ్యక్తి పార్లమెంట్ మెంబర్ కాబట్టి కల్పించాలని, వాటిని ఇంప్లిమెంట్ చేయకపోవటాన్ని అడ్వకేట్లు తప్పుపడుతున్నారు. ఇదే విషయాన్ని న్యాయస్థానం ముందుకు తీసుకెళ్లి ఈ ప్రావిజన్స్ కోర్టు డైరెక్షన్ ఇచ్చినా అమలు చేయకపోవడంపై వీళ్ళు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మిథున్ రెడ్డి కలుసుకున్న ఆయన పరిస్థితి అండ్ కాస్త వీక్గా ఉన్న విషయం కూడా స్పష్టం చేస్తున్నారు. అదేవిధంగా ఆయన భోజన విషయంలో కానీ ఇతరత్ర సదుపాయాలు కల్పించడంలో కానీ ప్రభుత్వం ఖచ్చితంగా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని వీళ్ళు కోరుతున్నారు. రాజమండ్రి నుంచి విజయ్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.